తిరుపతిలో రోడ్డు భద్రత బస్సు యాత్రను ఈ రోజు ప్రారంభించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి జిల్లాలోని బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని, శ్రీవారి భక్తులను దృష్టిలో ఉంచుకుని బస్సు యాత్ర చేపట్టామన్నారు. జాతీయ రహదారుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుందని గుర్తించారు. వాహనదారులకు అవగాహన కల్పించడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే తిరుపతి జిల్లాలో మరియు అడ్జాయినింగ్ జిల్లాలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ నమోదయ్యేది ఈ 3 జిల్లాల్లో. ఒకటి, ఈ 3 జిల్లాల్లో నేషనల్ హైవే నెట్వర్క్ ఎక్కువగా ఉండటం. 2, స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కువ జనాభా. సుమారుగా మనం చూసుకుంటే ఫ్లోటింగ్ పాపులేషన్ తిరుపతిలో అట్ ఎనీ టైము 1,50,000 నుంచి 2 లక్షల మంది ఉంటారు. వీళ్ళందరూ రాష్ట్ర నలుమూలల నుంచి, అదేవిధంగా బెంగళూరు, చెన్నై నుంచి కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్ నెట్వర్క్ బాగుండేసరికి చాలామంది కూడా వాళ్ళ సొంత వెహికల్స్లో సెల్ఫ్ డ్రైవ్తో వస్తున్నారు. అది కూడా వీళ్ళు ఓవర్ కెపాసిటీ, ఇప్పుడు 5 సీటర్లో సుమారుగా 8-9 మెంబర్స్ కూర్చోవటం, అదేవిధంగా ప్రొఫెషనల్ డ్రైవర్ లేకుండా రావటం, అదేవిధంగా రెస్ట్ లేకుండా నడపటం, ఇట్లా అనేక కారణాలతో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వీటి మీద ఎక్కువ అవుతాయి. అదేవిధంగా చాలా చోట్ల చూసుకున్నట్టయితే ఈ నేషనల్ హైవేస్ అమ్మటి డాబాస్ ఎక్కువ రావడం, వాటి దగ్గర నైట్ టైమ్స్ ఈ హెవీ వెహికల్స్ వాళ్ళ డ్రైవర్స్ రెస్ట్ తీసుకోవటానికి కానీ ఇతరత్ర కారణాల కోసం ఆ వెహికల్స్ని అక్కడ పార్క్ చేయటం, వాటిని గమనించకుండా వెనకాల నుంచి హిట్ చేయటం, అటువంటి కారణాలతో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా బైక్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడింగ్, లేన్ జంపింగ్, ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, ఇట్లా చేయడం వల్ల కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా మనము ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నటువంటి సుమారు ఒక 48 బ్లాక్ స్పాట్స్ని కూడా జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ మెషర్స్ ఏదైతే ఉన్నాయో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరగకుండా టెంపరీ మెజర్స్, పర్మనెంట్ మెజర్స్. టెంపరీ మెజర్స్ లైక్ బ్లింకర్స్ కానీ, రంబుల్ స్ట్రిప్స్ కానీ, ఇంకా స్పీడ్ బ్రేకర్స్ కావాల్సిన చోట పర్పెండిక్యులర్ రోడ్స్, నేషనల్ హైవేస్ జాయిన్ చోట స్పీడ్ బ్రేకర్స్, సర్వీస్ రోడ్స్లో స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం. అదేవిధంగా పర్మనెంట్ మెజర్స్, అక్కడ ఏమైనా వెహికులర్ అండర్ పాస్లు పెట్టాలా, ఏదన్నా ఇతరత్ర ఫ్లైఓవర్స్ పెట్టాలా, ఇట్లాంటి పర్మనెంట్ మెజర్స్ కూడా ఈరోజు ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్ని జిల్లా ఎస్పీ గారు, మేము, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి ట్రాఫిక్, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ అందరు అధికారులు కూడా ఒక 2 బస్సెస్ పెట్టి మీడియా మిత్రులను కూడా ఇన్వైట్ చేసి ప్రతి ఒక్క స్పాట్ని మార్నింగ్ 6 నుంచి ఈరోజు సందర్శించడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా స్పాట్స్ చంద్రగిరి అండ్ తిరుపతి నియోజకవర్గాల్లో చూడడం జరిగింది. అక్కడ లోకల్ సిటిజన్స్తో కూడా మాట్లాడి వాళ్ళ నుంచి ఎక్కువ యాక్సిడెంట్స్ దేనివల్ల అవుతున్నాయి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఆ బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ కూడా ఒక రానున్న 50 రోజుల్లో పూర్తిగా టెంపరీ మెజర్స్ ఇమ్మీడియట్గా పెట్టి యాక్సిడెంట్స్ తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక వినూత్నంగా ఈరోజు ఒక బస్సు యాత్రలాగా పెట్టి ఆల్ బ్లాక్ స్పాట్స్ని కూడా సందర్శించి తిరుపతి జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ వీలైనంత వరకు జీరో యాక్సిడెంట్ పాలసీ అయ్యే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీలైనంత వరకు జీరో యాక్సిడెంట్ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడానికి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చట్టం పట్ల వారికి అవగాహన కల్పించడం, మరోవైపు రోడ్ యాక్సిడెంట్స్కి ప్రధాన కారణమైన రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ని రెక్టిఫై చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం గౌరవ కలెక్టర్ గారు, మిగతా శాఖలో రోడ్ ఆర్టీఏ, రెవెన్యూ అండ్ కన్సర్న్డ్ నేషనల్ హైవే అథారిటీస్ని కూడా కలుపుకొని బస్సు యాత్ర ద్వారా ప్రతి రోడ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాని విజిట్ చేసి అక్కడ కావాల్సిన టెంపరీ మెజర్స్, పర్మనెంట్ మెజర్స్ 2 కూడా డిస్కస్ చేయడం, వాటిని పూర్తిగా టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నించే విధమైన ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకొని బస్సు యాత్ర ద్వారా తిరుపతి జిల్లాలో అన్ని యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ని విజిట్ చేస్తూ అన్ని శాఖల ద్వారా రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాల
ప్రమాదాల నివారణకు ఒక ముఖ్య ప్రణాళికను ఏర్పాటు చేసుకుని టైం బౌండ్లో కంప్లీట్ చేయడానికి ఈ బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పర్మనెంట్ సొల్యూషన్తో పాటు ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారించడంలో ముఖ్య ఒక అడుగుగా ఈ బస్సు యాత్రని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.